ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇక నుంచి రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందజేస్తామని ప్రకటించింది. ఐఆర్సీటీసీ క్యాటరింగ్ పాలసీ కింద నిర్దేశిత సమయం కన్నా 2 లేదా అంతకంటే ఎక్కువ గంటల పాటు ఆలస్యమైన రైళ్లలో ప్రయాణికులకు ఉచిత భోజనం లేదా అల్పాహారం అందజేస్తారు. అయితే ఈ ఉచిత భోజన సౌకర్యం రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ప్రీమియం రైలు ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ రైళ్లు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే సదరు రైళ్లలో ప్రయాణించే వారికి ఉచిత ఆహారాన్ని అందిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల రైలు చాలా ఆలస్యమైతే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లో ఉన్న ఫుడ్ స్టాల్స్ సాధారణం కంటే ఎక్కువ సమయం పాటు తెరిచే ఉంచనున్నారు. రాత్రిపూట నడిచే రైళ్లు ఆలస్యంగా వచ్చినప్పుడు ఇది తరచుగా జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ అదనపు ఆర్పీఎఫ్ సిబ్బందిని కూడా మోహరిస్తుంది. మరోవైపు కొన్ని సందర్భాల్లో మీరు టికెట్ రద్దుపై పూర్తి వాపసును కూడా పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు ప్రయాణించబోయే రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే అటువంటి పరిస్థితిలో మీ టూర్ ప్లాన్ని మార్చుకుని రైలు టికెట్ను రద్దు చేయాలి అనుకుంటే టికెట్ రుసుము మొత్తం మీకు తిరిగి చెల్లిస్తారు. కొన్ని కారణాల వల్ల రైల్వే శాఖ మీరు వెళ్లాల్సిన రైలును దాని మార్గం నుంచి మళ్లించినట్లయితే మీరు ఇప్పటికీ మీ టికెట్ను రద్దు చేసుకుని పూర్తి వాపస్ పొందవచ్చు. మీరు రైల్వే టికెట్ కౌంటర్ నుంచి మీ టికెట్ను బుక్ చేసుకున్నట్లయితే రైల్వే కౌంటర్కు వెళ్లి మాత్రమే మీ టికెట్ను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ రద్దయితే టికెట్ మొత్తానికి చెల్లించిన డబ్బును కౌంటర్లోనే నగదు రూపంలో అందిస్తారు. అయితే ఇదంతా టికెట్ రద్దు పూర్తయిన తర్వాతే మొత్తం నగదును మీకు చెల్లిస్తారు.